నిజంగా మనం మారు మనసు పొందితే ఎలా జీవించాలో రెండో విషయం చెప్తున్నాను. రెండోదేంటంటే విసర్జించాలి. కొన్నిటిని ఏం చేయాలి మనం? విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే కొన్నిటిని ఖచ్చితంగా విసర్జించాలి. ముందేమో చంపాలి. ముందేమో చంపాలి. 5 తర్వాత కొన్నిటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఇవన్నీ చూడండి. ఇవేంటి? ఇవన్నీ. ఇవేంటి? ఇవన్నీ. చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఎన్నొచ్చాయి? ఎన్ని? చెప్పండరా? 5. ముందెన్ని? ముందు 5ని చంపాలి. ఇంకో 5ని ఏం చేయాలట? విసర్జించాలి. అందులో కోపం. ఒకప్పుడు మనకి అందరికి ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు మితిమీరు కోపం, భయంకరమైన కోపం. ఇప్పుడు క్రీస్తు నమ్మంగానే కోపాన్ని ఏం చేయాలి మనం? విసర్జించాలి. కోపాన్ని విసర్జించాలి. అలా అని కోపపడడం పాపం అని చెప్పట్లేదు. కోపపడండి. సహజం. పిల్లల మీద కోపడాలి. భార్య సరిగ్గా ఉండకపోతే భార్య మీద కోపడాలి. కోపపడడం పాపం కాదు. అస్సలు కోపపడడం పాపం కాదు. ఆ కోపం ఆ కోపం ఆ కోపం మనలో గూడు కట్టుకొని ఉండకూడదు. ఉదయం కోపపడ్డాం, సాయంత్రం లోపు ఏమైపోవాలి? మర్చిపోవాలి. అస్సలు కోపపడొద్దని చెప్పట్లేదు. కోపం మీలో నివాసం ఉండకూడదు. ఎవరిలో కోపం అలా ఉండిపోతుందంట? సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. ఆతృపడి ఆతృపడి కోపపడుతూ బుద్ధిహీనులు అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చెయ్యును. కోపం లోపలే ఉండిపోతుందంట కొంతమందికి. వాళ్ళ పేరు లేరు. ఎవరు? బుద్ధిహీనులు కోపం లోపల పగబెట్టుకుంటారంట. మన క్రైస్తవం మనం పగబెట్టుకోకూడదు. ఉదయం కోపం పోతే సాయంత్రం కోపం ఏమైపోవాలి? పోవాలి. కానీ బుద్ధిహీనులు ఉన్నారంట. కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారంట. ఈ బుద్ధిహీనులు కోపాన్ని లోపల ఏం చేసుకుంటారంట? సుఖ నివాసం నువ్వు లోపల ఉండంటారంట. కత్తిలట్టోళ్ళు. ఇక్కడ నుండి కత్తిలత్త కోసం మాట్లాడలేదు. కడప కత్తిలత్త కోసం మాట్లాడుతున్నాను. కోపాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు లోపల పెట్టుకుంటారంట. కోపం కాస్త తర్వాత ఎలా మారిపోతుంది? పగగా మారిపోతుంది. పగ ఏం చేస్తుంది? వెళ్ళి వేసేయండి. లోపల ఉండకూడదు. మీ ఆయనతో గొడవ సాయంత్రం ఏమవ్వాలి? ఐ లవ్ యూ అనాలి. ఎవరిని? మీ ఆయన్ని. మీ ఆవిడతో గొడవ ఐ లవ్ యూ అనాలి. అంతే. మీ కోడలతో గొడవ ఐ లవ్ యూ అనాలి. తప్పదు. ఇంకా నువ్వు లోపలే పెట్టుకుని కుళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు కుళ్ళిపోతావు. నీకు బీపీ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, పగ్గా మారిపోద్ది. అదన్నా సావాలి, నేనన్నా సావాలంటావు. వద్దు, అందరం వెళ్ళొద్దు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావు. నువ్వు మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు. అస్సలు కోప్పడొద్దు అంటలేదు. కోప్పడు, సరిచేయి. సాయంత్రం కల్లా మర్చిపో. అది చెప్తున్నాడు. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం. కంగారు పడకు. నేనే తప్పు చెప్పేశాను అనుకో. 26వ వచనం. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. కోపపడుడి కానీ పాపం చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? సాయంత్రం వరకు కోపాన్ని ఏం చేసుకోకూడదు? నువ్వు మనసులో పెట్టుకోకూడదు. కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపము సూర్యాస్తమించే వరకు నిలిచి ఉండకూడదు. కోపడు. సూర్యుడు వచ్చే లోపు నీ కోపం ఏమైపోవాలి? పోవాలి. లోపల ఉంచుకోకూడదు. సాయంత్రం వరకు కోపం నిలవకూడదు. కోపం నిలిస్తే పాపంగా మారిపోతుంది. చెడ్డగా ఆలోచిస్తుంటాం. ఇంకెలా తప్పడదాం ఇది చేస్తుంటది లోపల. ఆ పిచ్చి ముదిరే కొలిది ఏమైపోతుంటది? అది నచ్చట్లేదు, పగ పెరిగిపోతుంది. పగ ఏమైపోతుంది? కారణాలు ఎత్తుకుంటాం. ఎలా ఇస్తాం వద్దు. దేవుడికి ముందే తెలుసు. మీరు మారుమనసు పొందారు కదా, మీరు క్రీస్తుతో లేపడ్డారు కదా, మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, చనిపోయి తిరిగి లేచారు కదా. అయితే మీరు కొన్నిటిని విసర్జించాలి. అందులో మొట్టమొదటిది ఏంటి? కోపం అని చెప్తున్నాడు. కోపాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? విసర్జించాలి. చాలా మంది, నేను గమనిస్తుంటాను, చాలా మంది భర్త మీద కోపంతోనో, భార్య మీద కోపంతోనో, పిల్లల మీద కోపంతోనో, అత్త మీద కోపంతోనో, మీరు గమనించండి, ఆ కోపంతో అలు కూర్చుంటారు. నిజం.
అలిగారంటే అర్థం ఏంటి? ఎవరి మీద నీకేముంది? కోపం ఉంది. ఎవరి మీద ఏముంది? కోపం ఉంది. ఎవరి మీదో కోపం ఉండడానికి మూలం ఏంటి అంటే అలగడం. మనం అంటే అలగడం పాపం కాదు. అలగడం కూడా పాపమే. అలగడం కూడా పాపమే. సహజంగా ఆడవాళ్ళు ఎందుకు అలుగుతారు చెప్పండి? ఏవండి? ఏదో అడుగుతారు. ఏదో చేరేదో కొనమంటారు. డబ్బులు లేక వద్దంటాడు. అలుగుతారు. అలుగుతారు. సాయంత్రంలోపు అలుగు కూడా ఏమైపోవాలి? పోవాలి. లేదనుకోండి కోపంగా మారుతది. మీ ఆయన దగ్గర నుంచి చీర కొనాలి అంటే, చీర కావాలంటే మీ ఆయన్ని అడగాలి. అలగకూడదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? అడుగుడి మనోళ్ళు డైలాగ్ మార్చేశారు. అలుగుడి మీకు ఇవ్వబడును. అలగకూడదు. అలగడం పాపం. అలగడం పాపం. అలుగుతున్నామంటే మనలో కోపం ఉందని అర్థం. కానీ బైబిల్ చెప్తుంది కోపాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. కోపాన్ని విసర్జించాలి. విసర్జించాలి. విసర్జించడం రెండోది ఆగ్రహం. ఆగ్రహం అంటే కోపానికి అది ప్రత్యయం అవ్వాలంటే ఆగ్రహం అంటాం చూడు. దాన్ని కూడా ఏం చేయాలి? విసర్జించాలి. అలాగే దూషణ. ఆ కోపంలో ఏమవుతాయి? నోరు కంట్రోల్ ఉండదు. ఏ మాట మాట్లాడదో మనకే తెలియదు. దోషణ కూడా నువ్వేం చేయాలి? విసర్జించాలి. చివరిది బూతులు కూడా ఏం చేయాలి? విసర్జించాలి. కోపం వచ్చిందనుకో చివరికి వచ్చి ఏంటారా? అది కూతురా తల్లా ఏముండదు. అసలు బాబు మితి మీరు మాట్లాడతామండి. అదేనా నాగేశ్వర గారు? కోపంలోనే కదా బూతులు మాట్లాడతాం. ఏమండి? కోపం వచ్చి బూతులు మాట్లాడతాం. అందుకే దేవుడు ముందే ఉంటాడు నన్ను కోపం మీరు కంట్రోల్ చేయండి. కోపాన్ని విసర్జించారు అనుకోండి నువ్వు దోషణ చేయవు, నీకు ఆగ్రహం రాదు, నీకు నువ్వు దోషణ మాట్లాడు, నువ్వు బూతులు కూడా మాట్లాడు. వీటన్నిటిని నువ్వేం చేయాలి? విసర్జించాలి. ప్రభుని నమ్మకం ముందు బూతులు తిట్టుండొచ్చు, బూతులు మాట్లాడుండొచ్చు. ఇప్పుడు ప్రభుని నమ్మకం కనుక మన బూతులు ఏం చేయాలి? మానేయాలి. 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 క్రైస్తువులు బూతులు మాట్లాడడం క్రైస్తవులకు తగదు. బూతులు మాట్లాడడం అనేది క్రైస్తవులు తగదర్రా. నేను ఇంకా బూతులు తిడతాను నువ్వు క్రైస్తుడు కాదు అంతే. నువ్వు అనుకుంటే ఎలా? నువ్వు బూతులు ఇంకా తిడుతున్నావు అంటే నువ్వు క్రైస్తుడు కాదు. ఎందుకంటే క్రైస్తవులకి బూతులు తగవు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఆ ఇవి మీకు తగవు. బూతులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు కూడా మాట్లాడకూడదు. చాలా మంది మేనగోడలు మరదలతో ఏమాడుతుంటారు? అలా మాట్లాడి పళ్ళు కొట్టండి. మీ బావలు అలా మాట్లాడితే పళ్ళు చెప్పి తీసుకొట్టండి అండి. ఇంకోసారి ససలాడ్డాడు. సరసాలు ఆడకూడదు. మీరు ఆడుతుంటే ఈ అనకండి అన్నాడు. ఇంకోసారి అంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మీరు చనువిచ్చారా? ఇంకోసారి మాట్లాడతాడు. ఎవడరా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, సరసాలు మాట్లాడుతున్నావు ఏంటి? చెప్పి తీయండి. ఇంకోసారి మాట్లాడు. సరస్వక్తులు కూడా మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు, కృతజ్ఞత వచనాలే మాట్లాడాలి. అసలు బూతులే మాట్లాడకూడదు. ఇవి క్రైస్తవులకు తగవు. తగవు. అదేంటంటే వాళ్ళు వచ్చి బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని స్లోగా ఉండమంటున్నారు ఏంటి? మమ్మల్ని బూతులు తిట్టకు అంతే. ఆడ తిడుతుంటే మీరు తిట్టొద్దు. ఆడ అంటుంటే అనొద్దు. సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండండి. వాడు అంటుంటే వాడు దూషించిన వాడు ఏం చేయమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. మీరెవరు? మీరు ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలవబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించండి. ఆడు బూతులు తిడతామంటే దేవుడు నేను దీవించిన కాక అంటా ఉన్నాడు. పిచ్చెక్కిపోతాడు. ఆడు తిడతా ఉంటే మీరు దీవించండి. దీవించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. వాడు తిట్టుకుంటారు పోతారు. ఎంచేపు తిడతారా? ఎంచేపు ఒక గంట తిడితే ఏమవుతుంది నోరు? మీకు అర్థం కాని విషయం చెప్పండి. సౌండ్ రావాలంటే 2 చేతులు మోగాలా, ఓ చేయనా? 2 మోగాలి. వాళ్ళు మోగితే నువ్వు సైలెంట్ గుండు. మోగితే ఇంటికి వెళ్ళిపోతుంది. మనం సైలెంట్గా ఉండాలి. దీవించాలి, ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకే ప్రార్థన చేయమన్నాడు. అత్తో కోళ్ళు ఎవరో తిట్టారు. ఏంటి ఇప్పుడు నాకు అర్థంగా కడుతాను? సైలెంట్గా ఉండు. నువ్వు తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేయకు. అంటే నిశ్శబ్దంగా ఉన్నంత నిశ్శబ్దంగా ఉండడం అన్నది అటుపక్కడికి మైండ్ పోతుందండి. మీకు అర్థం కావట్లేదు. మీరు ట్రై చేయండి. ఒకరోజు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర
వచ్చి బైక్ ఆపా. అటు నుంచి ఒకడు వెళ్తున్నాడు. నన్ను తిడుతున్నాడండి. మా అమ్మ దగ్గర స్టార్ట్ చేశాడు. నా కూతురు వరకు తిడుతున్నాడు. నా ఎదురుగా ఉంచొని. ఈయన నవ్వుతున్నాను నేను. పిచ్చి గీడపడరు అనుకున్నాడు. పోయాడు. ఏమి కొందరికి మన సమాధానం చెప్పి పిచ్చోళ్ళు వాళ్ళు. మూర్ఖులు, బుద్ధిహీనులు. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలని చెప్పి? అడిగి నేను నచ్చలేదు తిడతాడు అంతే. దోషణకు ప్రతి దోషణ చేదు, కీడుకు ప్రతి కీడు చేదు. మీరు మౌనంగా ఉండండి, సైలెంట్గా ఉండండి. తిరిగి మన బూతులు తిట్టకూడదు. వాటిని మనం విసర్జించాలి. ఎందుకు వాటిని విసర్జించాలంటే మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము. క్రీస్తుతో కూడా లేపబడ్డాం కనుక వాటిని మనం విసర్జించాలి. అందులో ముఖ్యంగా కోపాన్ని మనం విసర్జించాలి. కోపాన్ని విసర్జించాలి. ఆగ్రహాన్ని విసర్జించాలి. దుష్టత్వాన్ని విసర్జించాలి. దోషను విసర్జించాలి. బూతులు విసర్జించాలి. ఈ ప్రసంగం విన్న తర్వాత మనలో మార్పు రావాలి. మన రియాక్షన్ లో మార్పు రావాలి. అడిపోకూడదు అంటూ ఉంటే మన రియాక్షన్ లో కూడా మార్పు రావాలి. మన రియాక్షన్ ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. దేవుడు దీవిస్తాడు పోరాడమే. ఖచ్చితంగా మార్పు రావాలంటే మన రియాక్షన్ లో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఈ 5టిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. మనం నిజంగా మారు మనసు పొందిన వారు అయితే మన జీవితం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా కొన్నిటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. నిజంగా మనం మారు మనసు పొందిన వారు అయితే కొన్నిటిని చంపాలి, కొన్నిటిని విసర్జించాలి. రెండోది. ఇక మూడోది, నిజంగా మనం మారు మనసు పొందిన వారు అయితే ఎలా జీవించాలో 3 విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్నిటిని ధరించుకోవాలి.